హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త వచ్చేసింది. క్యాబినెట్ భేటీలో చారిత్రాత్మక నిర్ణయం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పాలిట ఒక సువర్ణ అధ్యాయం మొదలైందనే చెప్పవచ్చు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సచివాలయంలో నిర్వహించినటువంటి అత్యంత కీలకమైన మంత్రివర్గ సమావేశం ఉద్యోగ వర్గాలకు ఒక అద్భుతమైన బంపర్ ఆఫర్ అయితే ప్రకటించింది. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న పదవీ విరమణ వయసు పెంపు డిమాండ్ను పరిష్కరిస్తూ రిటైర్డ్ ఉద్యోగులను 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఈ యొక్క చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ఉన్న సౌకర్యాలు కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారికి కూడా వర్తింపచేసి వారిలో ఉన్న అసమానతలను తొలగించడం. గత ప్రభుత్వం కేవలం కొన్ని విభాగాలకే పరిమితం చేసిన ఈ యొక్క ప్రయోజనాన్ని ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఎంతో ఉదారతతో ప్రతి ఒక్కరికి అందేలాగా చేసింది. ఈ యొక్క సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఈ ప్రతిపాదనపై అధికారికంగా ఆమోదముద్ర వేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ యొక్క నిర్ణయం వల్ల లబ్ధి పొందే వారి జాబితా చాలా పెద్దదిగా అయితే ఉంది. కేవలం సచివాలయానికి పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లు, ప్రభుత్వ గుర్తింపు పొందిన సొసైటీలు, పబ్లిక్ సెక్టార్లు కంపెనీలు, అలాగే సాంఘిక, గిరిజన మరియు బీసీ సంక్షేమ శాఖల పరిధిలో నడుస్తున్న గురుకుల పాఠశాలలు మరియు కళాశాలల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉపాధ్యాయులకు ఈ యొక్క వయో పరిమితి పెంపు అనేది వర్తించనుంది. అంతేకాకుండా ఆయా విద్యా సంస్థల్లో పనిచేసే నాన్ టీచింగ్ సిబ్బందికి కూడా ఈ యొక్క అదనపు 2 ఏళ్ల సర్వీస్ అనేది అవకాశం లభించింది. దీనివల్ల నిబద్ధతతో, అనుభవంతో పనిచేస్తున్న ఉద్యోగుల సేవలను ప్రభుత్వం మరికొంత కాలం ఉపయోగించుకోవడానికి వీలు కలుగుతుంది. రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గౌరవం మరియు భద్రత లభించడంతో కార్పొరేషన్ ఉద్యోగుల కుటుంబాల్లో కూడా కొత్త ఆశలైతే చిగురించాయి. అత్యంత విశేషమైన మానవీయ కోణంతో కూడుకున్నటువంటి అంశం ఏమిటంటే, ఈ యొక్క వయోపరిమితి పెంపును ప్రభుత్వం వెనుకటి తేదీ నుండి అమలు చేయాలని నిర్ణయించటం. అంటే జనవరి 1వ తేదీ 2022 జనవరి 1వ తేదీ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లుగా పరిగణిస్తారు. దీనివల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటంటే 2022 జనవరి తర్వాత 60 ఏళ్ళు నిండి రిటైర్ అయినప్పటికీ ప్రస్తుతం వారికి ఇంకా 62 ఏళ్ళు నిండని పక్షంలో ప్రభుత్వం వారిని తిరిగి విధుల్లోకి ఆహ్వానించనుంది. ఒక ఉద్యోగికి తన పదవీ విరమణకు కేవలం 3 నెలలు మాత్రమే సమయం మిగిలి ఉన్నా సరే, ఇంకా 3 నెలలే ఉన్నా సరే, వాళ్ళు రిటైర్ అయిపోయి ఉన్న వారికి వారిని మళ్ళీ విధుల్లోకి చేర్చుకొని ఆ కాలానికి సంబంధించి జీతభత్యాలను పొందే గొప్ప అవకాశం అయితే ఇప్పుడు లభించింది. మినిమమ్ 3 నెలలైనా సర్వీస్ అనేది ఉంటే వాళ్ళని తీసుకుంటారనమాట. ఇది ఆయా ఉద్యోగులకు ఆర్థికంగా కొండంత అండగా నిలుస్తుంది అని చెప్పవచ్చు. మరి ఇప్పటికే 62 ఏళ్ళు కూడా పూర్తి చేసుకున్న వారికి సర్వీస్‌లోకి వచ్చే అవకాశం లేకపోయినా వారికి నోషనల్ ప్రయోజనాలనైతే కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనివల్ల వారి సర్వీస్ అనేది 62 ఏళ్ల వరకు లెక్కగట్టి తదనుగుణంగా వారి యొక్క నెలవారీ పెన్షన్ మొత్తాన్ని గణనీయంగా పెంచడం అనేది జరుగుతుంది. ఇది వారి విశ్రాంత జీవితానికి ఒక పటిష్టమైన భరోసానిస్తుందని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రత్యక్షంగా సుమారు 15,000 మంది ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక రక్షణ లభించింది. మరొక 2 ఏళ్ల పాటు ఉద్యోగ భద్రత లభించడంతో పెరిగిన ధరల కాలంలో తమ పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు లేదా ఇతర జీతభత్యాలకు అదనపు ఆదాయం ఎంతో ఆసరాగా అయితే నిలవనుంది అని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించిన ఈ యొక్క సిబ్బంది పట్ల ముఖ్యమంత్రి గారు చూపిన ఈ యొక్క చొరవ నిజంగా అభినందనీయం. కేవలం రిటైర్మెంట్ వయసు పెంపు మాత్రమే కాకుండా ఈ యొక్క మంత్రివర్గ భేటీలో రాష్ట్ర భవిష్యత్తును మార్చే మరిన్ని కీలక నిర్ణయాలకి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇందులో భాగంగా ఏపీ ఏవియేషన్ పాలసీ 2024కు ఆమోదం తెలిపారు.
ఇది రాష్ట్రంలో విమానయాన రంగాన్ని మరియు పర్యాటకాన్ని పరుగులు పెట్టిస్తోంది. అలాగే అమరావతి రాజధాని ప్రాంతంలో అమరావతి హై ప్రాజెక్ట్ మరియు విశాఖపట్నం, చీరాల తీర ప్రాంతాల్లో భారీ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. చాలా కాలంగా తమ హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న కార్పొరేషన్, అలాగే గురుకుల ఉద్యోగుల గోడును ఆలకించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారికి, ఉద్యోగ సంఘాల నేతలు హృదయపూర్వక కృతజ్ఞతలైతే తెలియజేశారు. ఏపీ ఎన్‌జీఓ మరియు వివిధ ఉద్యోగ జేఏసీ నాయకులు సచివాలయానికి విచ్చేసి ప్రభుత్వ పెద్దలను కలిసి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. గతంలో తాము ఎదుర్కొన్న విస్మరణకు ఇప్పుడు న్యాయం జరిగిందని, ఈ యొక్క నిర్ణయం తమ జీవితాల్లో వెలుగులు నింపిందని వారైతే పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన సిబ్బందిని ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవటం వల్ల పరిపాలనా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, ఇది రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేస్తుందని అయితే వారు ఆశాభావం వ్యక్తం చేశారు.